ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక విషయంలో ఓడిపోతారు, జాగ్రత్తగా పడండి. ఏ విషయంలో మీరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఓటమి మీ దరి చేరదు అనే వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారికి మరికొన్ని మిశ్రమైన ఫలితాలైతే సూచించబోతుంది. ఒకవైపు మీ ఆలోచనలు, నిర్ణయాలు సరైన దిశలో ఉన్నప్పటికీ మరోవైపు అనుకోని సంఘటనలు మీ ప్రణాళికను అడ్డుకుంటాయి. ప్రత్యేకంగా ఒక అంశంలో, అది వృత్తి కానీ, వ్యాపారం కానీ, లేదా వ్యక్తిగత సంబంధం ఏదైనా కావచ్చు, ఈ విషయంలో మీరు తాత్కాలికంగా ఓడిపోతారు. అయితే ఇది మీ జీవితంలో పెద్ద పరాజయం అయితే కాదు, భవిష్యత్తులో విజయం సాధించేందుకు నేర్చుకునే ఒక పాఠం మాత్రమే అని గ్రహించాలి. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు కాస్త ఒత్తిడి ఉంటుంది. మీరు చాలా శ్రద్ధతో చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు, లేదా ఎవరైనా మీ కృషిని తక్కువగా చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సహచరులతో చిన్న వివాదం జరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులకు ముందు ఆగ్రహం చూపకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మీకు చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం ఒక ఒప్పందం లేదా కాంట్రాక్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఇచ్చిన మాటను మార్చవచ్చు, లేదా చివరి నిమిషంలో శత్రువులుగా మార్చి మీకు నష్టం కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టడానికి ఈరోజు వాయిదా వేయటం మంచిది. తప్పు లేకుండా విజయం రాదు అనే మాట గుర్తుంచుకోండి. ఈరోజు మీకు ఆ వాక్యమే ఒక పాఠం అవుతుంది. ధనపరమైన విషయాలను గమనిస్తే ధన విషయంలో ఈరోజు కొంత ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అవి ఆరోగ్యానికి, ఇంటి మరమ్మతులకు లేదా కుటుంబ అవసరాలకు సంబంధించినవి కావచ్చు. అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్లు పరిస్థితులు సమితరంగా పరిశీలించకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓడిపోవటం అనే సూచన కూడా వర్తిస్తుంది. ఇక చిన్న ఆర్థిక నష్టం జరగవచ్చు, అయితే దీన్ని పెద్ద విషయం అనుకోకండి. ఎందుకంటే ఆ నష్టం తర్వాత ఆర్థిక దృష్టి మరింత స్పష్టంగా మారుతుంది. ఒక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని గమనిస్తే, ప్రేమ సంబంధాలలో ఉన్నవారు
ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.